హాయ్ సార్, శివాజీ గారు. సార్ అన్వర్ గారు చెప్పండి. 2025 దుమ్ము దులిపేశారు. సినిమానే కదా సార్. కానీ చాలు కదా సార్. సార్ అలాంటి బ్రేక్ కోసం ఎన్ని సినిమాలు చేయాలి? నేనే వెయిట్ చేశాను. మీరే కదా వెయిట్ చేశారు. ఎలా గడిచింది సార్ 2025? ఒక 5-6 సినిమాలతో గడిచిందండి షూటింగ్లు. దాంట్లో ఇది ఇప్పుడు 2వ సినిమాగా రిలీజ్ అవుతుందండి ఈ సంవత్సరంలో. షూటింగ్లు అయితే రోజు పర్లేదు, బాగానే ఉన్నాయండి. కానీ సౌండ్ చేశారు ఒక సినిమాతో. సౌండ్ చేసిందండి, సౌండ్ చేశారు, చేసింది. ప్రొడ్యూసర్గా మళ్ళీ ఇంకోసారి అవును అవతారం ఎత్తారు. అవునండి, మిమ్మల్ని నమ్ముకుని చాలా క్యారెక్టర్లు రెడీ అవుతున్నాయి. అవును సార్, నిజమే కదా. నిజమే. మీరు ఏం మాట్లాడినా జనం ఈగర్గా మరింత వెయిట్ చేస్తున్నారు. ఏం మాట్లాడతాడు ఈసారి శివాజీ అని. ఏం మాట్లాడనండి, నిజం మాట్లాడతాం మనం అంతే. తప్పు అంటే మాట్లాడాలని అయితే మాట్లాడనండి. ఆ సందర్భాన్ని మనం గుర్తు చేయాలి అనేది నా అభిప్రాయం ఉంటుంది. ఎప్పుడైనా సరే గుర్తు చేయాలి, ఇది తప్పో ఒప్పో గుర్తు చేయాలి అనేది నా అభిప్రాయం. సరే, మాట్లాడే వాళ్ళు ఉండి కూడా మాట్లాడకపోవడం పెద్దనారు. ఏ విషయమైనా సరే, అంతే. సినిమా కానీ పాలిటిక్స్ కానీ డెఫినెట్గా మన దగ్గర నాలెడ్జ్ ఉండి మనం దాన్ని షేర్ చేసుకోకపోతే అది ఇంకా పెద్ద నేరం చేసినట్టు. కాబట్టి మీరు ఎప్పుడూ షేర్ చేసుకుంటూనే ఉండండి. కానీ ఎప్పుడైనా సరే రిగ్రెట్ ఫీల్ అవుతారండి ఏదైనా ఒక విషయం మాట్లాడేసిన తర్వాత, అరే ఇలా మాట్లాడాను ఎందుకు అని? అలా అయిన సందర్భాలు చాలా తక్కువ అండి. చాలా అంటే పర్సంటేజెస్లోనే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మనం మాట్లాడింది కరెక్ట్గా కన్వే అవ్వని సందర్భాలు కూడా ఉంటాయి. అవును, మన ఇంటెన్షను కన్వే అయిన సిచ్యువేషన్స్ ఒక్కోసారి మన దరిద్రం వల్ల అవుతాయి, మిస్ఫైర్ సహజంగా. అది కూడా 1-6 సందర్భాలకి అవకాశం ఇచ్చాను కానండి. ఎక్కువ సందర్భాల్లో నేను ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు ఒక క్షణం నా కాన్షియస్లో ఉండే మాట్లాడతాను. ఈ మధ్య ఐబొమ్మ రవి గురించి మాట్లాడింది ఏమైనా అలా మిస్ఫైర్ అయిందంటారా? ఐబొమ్మ రవి గురించి వాడికి ఉన్న స్కిల్ డెఫినెట్గా మంచికి వాడుకుంటే బాగుంటుంది. కానీ వాడు కాన్స్టిట్యూషన్ కింద బతుకుతున్నాం కాబట్టి వాడు చేసిన తప్పు ఇది మాట్లాడానండి. వాడి టాలెంట్ని మనం గుర్తించాలి. కానీ అట్ ది సేమ్ టైం మనం నివసిస్తుంది ఒక కాన్స్టిట్యూషన్ కట్టుబడి కదా, దానికి అనుగుణంగా బతకాలి. కాబట్టి నువ్వు చేసిన తప్పు ఇది నేను మాట్లాడాను. ఇంతకుమించి నేనేం మాట్లాడలేదు. అందులో నాకు ఎటువంటి రిగ్రెట్స్ లేవు. ఎందుకంటే వాడి టాలెంట్ చాలా గొప్పదే, కానీ వాడు చేసిన తప్పు. అవును, ఇది మాత్రమే మాట్లాడాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇదే మాట్లాడాను నేను, అంతకుమించి మాట్లాడలేదు. ఇంకోటి కూడా ఏంటంటే, ఈ అవకాశం ఇచ్చింది ఇండస్ట్రీ అని నేను అనుకున్నాను. వాడి అవకాశాన్ని వాడు సద్వినియోగం చేసుకొని వాడు సంపాదించుకోవడానికి జనాన్ని షీల్డ్గా పెట్టుకున్నాడు, విచ్ ఈజ్ రాంగ్. కానీ జనానికి వాడికి ఇద్దరికీ అవకాశం ఇచ్చింది మనం, పరిశ్రమ. సంవత్సరానికి వచ్చే 5-6 సినిమాలు రేట్లు పెంచడం వల్ల 290 సినిమాలకి వీటిని కూడా అదే ఘాటును కట్టేస్తున్నారు ప్రజలు. అమ్మో, సినిమా అంటేనే కాస్ట్లీ వ్యవహారం ఏమో అనుకునే ప్రమాదం. మీకు తెలుసు ధర్మం. 4-5 సినిమాలకే ఆ రేట్లు పెరుగుతాయి. అవును, మిగతా సినిమాలన్నీ నార్మల్ రేట్లే ఉంటాయి, ఎక్కడ పెరగవు. అలాగే మీరు ప్రజల్లో కూడా ఏంటంటే అండి, $60 ml ఉంటుంది. 60 ml మందు, అందులో 80% వాటర్, 5% ఆల్కహాలు ఇది ఉండేది. వాడు ఎంత కాస్ట్లీ పెట్టినా ఏమన్నారు, వాడికి రైట్ లేదు అడగటానికి. కానీ సినిమా అనేది ప్రజల సొత్తు, వాళ్ళకి దాని మీద విపరీతమైన మమకారం ఉంది. వాళ్ళ స్ట్రెస్ బస్టర్ ఇది అనాదిగా. ఇందులో తెలుగు జాతికి మరీ ఎక్కువ. దానికి ఈ అవకాశం ఇచ్చింది పరిశ్రమ, వాళ్ళు తిట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది మాత్రం మనమే. ఇందులో ఐబొమ్మ రవి దాన్ని అడ్డంగా వాడుకున్నాడు. వాడుకొని వాడు ఒక వర్గానికి హీరోగా మారాడు. అందులో మెజారిటీ తప్పు మనదే కదా.
సినిమా విపరీతంగా బడ్జెట్ పెరిగిపోయిందని 4 సినిమాలకే పెరిగింది ఇది. మిగతా సినిమాలకు కూడా పెంచుకుంటున్నాం మనం. ఈ సినిమా 4 కోట్లు చేస్తే ఇదే హీరో నెక్స్ట్ సినిమా ఒక 6 కోట్లు 7 కోట్లు చేయాలని అడుగుతున్నారు. ఎందుకంటే నేను నిర్మాతగా కూడా 4 సినిమాలు చేశాను నేను. నాకు తెలుసు ఆ బాధ. మళ్ళీ ఆ హీరో సినిమా చేస్తే అతనికి కూడా అదే బాధ తెలుస్తుంది. అవును. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రజల మీద రుద్దే ఆ ఎక్స్ట్రా డబ్బులు మనము ఎట్లా వసూలు చేస్తున్నామంటే మనము ఇక్కడ ఎక్స్‌ప్లాయిటేషన్‌ని కంట్రోల్ చేసుకోకుండా అది ప్రజల మీద వసూలు చేస్తున్నాం. అవును. ఇక్కడ జరిగే ఏ పెద్ద సినిమాకైనా 30% ఎక్స్‌ప్లాయిటేషన్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కానీ ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ చేసే వ్యక్తుల జేబులోకి వెళ్ళేది 10%. ఈ 10% కోసం వాళ్ళు ఆ 20% ఎక్స్‌ప్లాయిటేషన్ దాన్ని అబ్యూజ్ చేస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేసుకోకుండా ఈ రేట్లు జనం మీద రుద్దుతున్నారు మీరు. ఇది కంట్రోల్ చేసుకుంటే అది రుద్దాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఈ బాధ్యత తీసుకోవాల్సింది హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముగ్గురు. మన సినిమా ఈరోజు ఆడితే రేపు పొద్దున మన బ్రాండ్ వాల్యూ పెరిగి మనం నిలబడతాం. మన రేటు ఇంకో 10% 20% పెంచుకుంటాం. దీన్ని వదిలేసి మన వరకే మనం చూసుకుంటున్నాం. ప్రతి వాడికి కూడా ఎవరికైనా సినిమా ఆడాలనే ఉంటుంది. డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, హీరో అయినా ముగ్గురు ఆడాలనుకుంటారు. కాదు నేను అంటాను కొంచెం బాధ్యత తీసుకోవాలి. మారుతున్న సమాజాన్ని చూసుకొని కొంచెం బాధ్యత తీసుకొని అబ్బాయి ఎందుకు ఇవన్నీ ఎందుకు తెప్పిస్తున్నారు ఎందుకు ఈ ఈ ఒక్క మాట చిన్న మాట హీరో గారంటే లేదంటే డైరెక్టర్ గారంటే పని ఏం జరుగుతుంది అనేది ఒకసారి అమ్మో చూస్తున్నారు ఎక్స్‌ప్లాయిటేషన్ తగ్గుద్ది. అవును. ఈ ప్రాబ్లమ్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పరిశ్రమ ప్రొడ్యూసర్లు అర్థం చేసుకోవాలి. ఇది ఎంతమంది అవునన్నా కాదన్నా జరుగుతుంది. ఇది మాత్రం నిజం, మన కళ్ళ ముందే జరుగుతుంది. దీన్ని పక్కన పెట్టిపోయి వాళ్ళని బతిలాడుకోవాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వాన్ని బతిలాడుకోవాల్సిన అవసరం ఏంటి? టికెట్ల రేటు కోసం ఎందుకు బతిలాడుకోవాలా? అవసరం లేదు. ఇదే మనం రేట్లు తక్కువ ఉంటే అసలు క్యూ కడతారు సినిమా ఎలా ఉన్నా. ఎవరికి నేను చిన్నప్పుడు ప్రతి సినిమా ఆడేదండి. ప్రతి సినిమా ఆడేది. వినోద్ కుమార్ గారి సినిమా ఆడేది, భానుచంద్ర గారి సినిమా ఆడేది, సుమన్ గారి సినిమా ఆడేది, నరేష్ గారిది, రాజేంద్ర ప్రసాద్ గారిది, కృష్ణ గారిది, సోహన్ బాబు గారిది, అందరూ ఆడి క్యూలు కట్టేవాడు. ప్రతి సినిమాకి డబ్బులు మిగిలాయి. ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్కి, క్యాంటీన్ వాడికి, అందరికీ. ఈ బాధ్యత తీసుకోవాల్సింది మాత్రం పరిశ్రమని నమ్మి బతుకుతున్న మన అందరం. మన దగ్గరే కొంత తప్పు జరుగుతుంది, దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. ఇది రేపొద్దున ఎంతమంది నన్ను అన్నా మీ అందరికీ తెలుసు అది నిజం. దాన్ని ఫస్ట్ కంట్రోల్ చేయండి. ఆ తర్వాత 150 పెంచమని అనటం తప్పులేదు. పండగలకి బస్సులకి రేట్లు పెంచుతారు, కొంచెం రష్ ఉంటే ఫ్లైట్ లోడ్ పెంచుతాడు. ఇండిగో చాలు కదా సార్. కానీ నేనేమంటానంటే వీటన్నిటికన్నా ప్రజలు అమితంగా ప్రేమించింది సినిమాని. అవును. వాళ్ళకి ఫుడ్ లేకపోయినా ఉంటారేమో, ఎంటర్టైన్మెంట్ లేకుండా ఉండలేరు. దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకుంటే తప్పు కదా. 100% కావాలని కూడా కాదు వాళ్ళు. ఇది మనలో ఉన్న నిర్లక్ష్యానికి ఈరోజు ఇండస్ట్రీ మొత్తం సఫర్ అవుతున్న దానికి చాలా పెద్ద లింక్ ఉంది. ఆ నిర్లక్ష్యాన్ని కంట్రోల్ చేసుకుంటే ప్రజలు మళ్ళీ ఖచ్చితంగా థియేటర్లకు వస్తారు. ఇప్పుడు బాగుంటేనే వస్తున్నారు. సినిమా థియేటర్లో చూసిన ఆ ఫీలు, దాన్ని ఎంజాయ్ చేసేది విధానం నువ్వు 100 టీవీల్లో చూసినా 100 ఓటీటీల్లో చూసినా రాదు. ఆ కిక్కే రాదు. వాళ్ళని దూరం చేయొద్దు మనం. ఈ న్యూ ఇయర్లో అయినా సరే మీరు ఇప్పుడు తీస్తున్న పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ ఒకసారి చూడండి. అసలు ఎందుకు మనం టికెట్కి గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నాం? మనం ఎందుకు వెళ్తున్నాం? మనం అసలు ఎందుకు వెళ్ళాలి? సినిమా థియేటర్ మీరు 600, 800, 1000 రూపాయలకి వెళితే దూలన్నోడు చూస్తాడు, ఆ తర్వాత రాడు. ఈ దూలన్నోడు 1% అయితే 99% అమ్మో ఎంత ఈ ప్రాబ్లం ఉందని వాడు దూరం అవుతున్నాడు రోజు రోజుకి. బడ్జెట్లు పెరుగుతున్నాయంటే హీరోలు పెంచుతున్నారు, డైరెక్టర్లు పెంచుతున్నారు కాదు. బేసిక్గా ప్రొడ్యూసర్కి అజమాయిషి తప్పింది. ఇది నిజం. ప్రొడ్యూసర్కి అజమాయిషి తప్పింది. ఎందుకంటే అతనికి టైం లేదు. ఫస్ట్ సెట్కెళ్ళి చూసి మొబైలైజ్ చేసుకునే పరిస్థితుల్లోనే అతనికి టైం లేదు. అవును. రామానాయుడు గారు ఇన్ని రోజులు నిలబడ్డారంటే ఎందుకు? అరవింద్ గారు ఇన్ని సినిమాలు తీస్తున్నారంటే ఎందుకు? దత్ గారి ఫ్యామిలీ ఇంకా సినిమాలు తీస్తున్నారంటే ఎందుకు? నలుగురు పేర్లే చెప్పుకుంటున్నాం.
అజమాయిషీ తప్పిన ప్రొడ్యూసర్లు, తర్వాత పెద్ద ప్రొడ్యూసర్లు అజమాయిషీ తప్పిన వాళ్ళు మళ్ళీ నష్టాల్లో కనపడుతున్నారు. ఇది ఖచ్చితంగా మీకు సమయం లేకనే ఈ పరిస్థితికి అంతటికీ కారణం. మీరు ఇంకొకరిని మీ బదులు బిహాఫ్ ఆఫ్ అని నమ్మటం వల్లనే వాళ్ళకి అంతో ఎంతో మనోడు అని చెప్పి వాళ్ళకి మీరు తాళం ఇవ్వటం వల్ల వాడు ఎవరిని తగ్గించాలో, ఎవరిని పెంచాలో, ఎవరు హట్ అవుతారో, ఎప్పటికి టైంకి సినిమా అవుతుందో అవ్వదో, ఈ పరిస్థితికి అతను ప్రెషర్కి లోనయ్యి ఏదైనా సరే ఓకే అని ఇలా చిన్న 5-10 కారణాలే ఉన్నాయి. దీన్ని మలుచుకొని మళ్ళీ సినిమాని జనానికి దగ్గరగా చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. మన దగ్గర టైం లేకనే. ఖచ్చితంగా ఇది నిజమండి. ఒక 100 రూపాయల సినిమాలో 30 నుంచి 35 రూపాయలు వేస్ట్గా వెళ్ళిపోతూ ఉంది. అది ఎవడు తింటున్నాడో, ఎవడు పోతుందో, ఎలా పోతుందో అది మీరు అందరి దగ్గర కూర్చొని చూసుకుంటే మీ కళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. అప్పుడు మనం పోయి ప్రభుత్వాల దగ్గర మన అందరం పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్లు చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రొడ్యూసర్ పండగలప్పుడు రేట్లు పెంచి వాళ్ళకి తెలిసేది కాదు. పోయి చూసేవాళ్ళు ఆడియన్స్ 50-60 పెంచేవాళ్ళు వాళ్ళు. ఇదేంది ఇది ఒకసారి 800, 600, 1000 చాలా తప్పండి. నేను అంటున్నాను, మనం కంట్రోల్ చేసుకోలేము దాని మీద, మనం జనం మీద రుద్దటం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల మిగతా సినిమాలకు కూడా ఎఫెక్ట్ పడి జనం థియేటర్లకు రావట్లేదు. అవును, ఓటీటీలు వచ్చినందువల్ల ఏం కాదు, ఇట్లాంటి బొచ్చెడు వచ్చినాయి, సీడీలు వచ్చినాయి, వీడియో క్యాసెట్లు వచ్చినాయి అండి, చిన్న పెన్ డ్రైవ్లో చూసుకున్నారు సినిమాలు. అయినా సినిమా ఏం ఆగలా. ఎన్ని మల్టీప్లెక్స్లు కట్టినా వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? సామాన్యుడు మధ్యతరగతి వాడు దూరం అవుతున్నాడు. మీరు చేంబర్ రిప్రజెంటేషన్ ఇవ్వాల్సింది ప్రభుత్వానికి కదా. మాకేం సంబంధం, ప్రొడ్యూసర్కి ఏం సంబంధం? ఈ రేట్లు ఏంటి? ఇది చచ్చిపోతున్నారు ప్రజలు, రాకుండా సినిమా వాళ్ళని తిడుతున్నారు, సినిమానికి దూరం అవుతున్నారు. ఈ రేట్లు ఏంటండి? ఇంత రేట్లు ఏంటండి? అజమాయిషీ చేయాల్సిన ప్రభుత్వానికి కదా, మీరు వాళ్ళకి కదా రిప్రజెంటేషన్ ఇవ్వాలి. కాఫీ 350 రూపాయలు ఏంటండి? మీరు అనొచ్చు అన్ని చోట్ల ఉంది, ఇది ఎయిర్పోర్ట్లో ఉంది, రైల్వే స్టేషన్లో ఉంది, దాని లెవెల్కి దానికే ఉంది. కానీ వీటన్నిటిని మించి ప్రేమించిన వ్యవస్థ సినిమా. చాలా అండి, ఒక కుటుంబం అండి సినిమా. ప్రతివాడికి కూడా వాడి కుటుంబం సినిమా అనేది. దాన్ని మనమే మన నిర్లక్ష్యం వల్ల ప్రజలకు దూరం చేసుకుంటాం. మన సినిమా గురించి మాట్లాడదాం. లేదు కరెక్ట్గా మాట్లాడుతున్నారు. అంటే మీ స్టేటస్కి, మీ పలుకుబడికి, మీకున్న ఆ క్రేజ్కి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు కాఫీ 350 అంత రేట్ ఎందుకు అని అనుకుంటున్నారా మీరు? నాకు అసలు తెలియదు, అమ్మతోడు. నేను మొన్న మా ఆవిడ ప్రసాద్ని అడిగా, ప్రసాద్ ఎంతైంది కాఫీ అంటే, నేనంటే పాపం వాళ్ళు తీసుకొస్తారు కాబట్టి నన్ను అడగలేరు. ప్రసాద్ కాఫీ ఎంత అన్నాను. అన్నా 350 అన్నా. అంటే మన నలుగురు ఎదురు తాగాము ఒక్కొక్క కాఫీ. అమ్మతో ట్రిపుల్ ఏ షాక్ అండి నేను. అప్పుడే ఫస్ట్ టైం నేను అక్కడ ఇంత రేటు ఉంటుంది అనేది నాకు అనిపించింది. అంతకుముందు చాలా సినిమాలు పోయాము, పాపం ఎవడో అక్కడ ఇచ్చాడు, చాలా ఇచ్చి ఉంటారు కదా వీళ్ళు అని అనుకున్నాను. నిజాయితీగా చెప్తున్నాను నేను. అంటే మీరే ఇంత కంగారు పడితే మామూలు ఆడియన్ ఇంకెంత కంగారు పడతాడు సార్? నేను దేనికి కూడా నేను ఇదే అని చెప్పు కూడా నేను బాధపడినాను. నేను కట్టుకునే బట్టలైనా దీని వాల్యూ ఇంతే అని చెప్తా. నేను అంటున్నాను, అవి మ్యాటర్స్ కాదు. మనం బతుకుతున్న ఈ సినిమా ఎంతమందికి దగ్గరగా వెళ్ళింది అనేది ఆలోచించాల్సిన బాధ్యత మనది. అవును, అప్పుడే మనం ఇక్కడ బతకగలుగుతాం. ఇవాళ ఎవరో మనకి ఫైనాన్షియల్స్ ఉంటారు, లేదంటే మనం డబ్బులు మొబిలైజ్ చేసుకుంటాం, సినిమా తీసేస్తాము. తీసేసిన తర్వాత వస్తేనే కదా, వాళ్ళు వస్తేనే కదా. ఇది అందరికీ తెలుసు అండి. కేవలం నిర్లక్ష్యం, టైం కేటాయించకపోవటం, ఇది మాత్రమే మోసం చేస్తుంది నిర్మాతని. తనే మోసం చేసుకుంటున్నాడు. ఇది నిజం. నీ దగ్గరే నీ సినిమాకి సార్ ఇవాళ కొన్ని సినిమాలు, ఆ సినిమాలకి ఏ కెమెరాలు వాడారు, అసలు లైటింగ్ ఉందా లేదా, లేదంటే ఆ సినిమాలో క్వాలిటీగా ఉందా, ఇది ఏం పట్టించుకో. ఎందుకు? కంటెంట్ కట్టి పడేసింది. మనకు అవన్నీ రీమా అంటానికి లేదు. వాడు సినిమా చూస్తాం మడి అమ్మ అని అనుకుంటున్నామంటే, ఇప్పుడు చెప్పండి ఏంటి ప్రాబ్లం? ఏంటి? ఎవరిది ప్రాబ్లము? మీదే, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. అంతే. హీరోలు కూడా అండి. ఎందుకంటే నేను హీరోలు డైరెక్టర్లు ఎందుకంటే వాళ్ళది చాలా బాధ్యత ఉంది దీంట్లో. ఏమండి ఇంత అవుతుంది.
నేను చూశానండి కొంతమంది హీరోలు, పెద్ద హీరోల్ని. ఉదాహరణకు వెంకటేష్ బాబు గారు. నేను ఆయనతో 2 సినిమాలు చేశాను. ఆయన సెట్లో కూడా చూస్తుంటాడండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, ప్రొడక్షన్లో అలవాటు ఉంది. ఏం జరిగింది, వాళ్ళే ఫారిన్ పోయినప్పుడు వాళ్ళే మోసుకుంటారు, అడుగుతారు ఎంత అవుతుంది ఏంటి ఇదంతా. అడగాలి. డబ్బులు తీసుకున్నాం అన్నప్పుడు బాధ్యత కూడా కావాలి, అందరికీ ఉంటుంది. ఇంకా ఎక్కువ కావాలి. ఇప్పుడు పెరుగుతున్నాయి బడ్జెట్లు కాబట్టి నీ మీదనే పడుతుంది. రేపు పొద్దున మీ మీదనే పడుద్ది ఇదంతా. 4 సినిమాలు పోతే ఏంది మన పరిస్థితి? మళ్ళీ డౌన్ఫాల్ కదా. అప్పుడు మళ్ళీ ఇంత బడ్జెట్లోనే చేసుకోవాలండి. ఇది ఇప్పుడు చాలామంది ఇది నేను అంటున్నాను. ప్రతిరోజు మన పిల్లల్ని స్కూల్కి ఎలాగైతే పంపుతున్నామో వాడిని జాగ్రత్తగా వాడిని ఒక ప్లేస్లో తీసుకెళ్ళి సినిమా కూడా అంతే అండి, నా దృష్టిలో అయితే అంతే సార్. మీరు ప్రొడ్యూసర్కి ఇన్ని మాటలు చెప్తున్నారు కదా సార్, మీరు ప్రొడ్యూసర్గా కొన్ని సినిమాలు చేశారు, ఇవన్నీ పాటించారు? ఖచ్చితంగా. క్వశ్చనే లేదు. ఇప్పుడు చేసిన సినిమాకి కూడా లాస్ట్ డే వరకు కూడా షూటింగ్ చేస్తా కావాలంటే. అవసరమైతే సినిమా అడుగుతుంటే దానికి ఏం కావాలో అది మాత్రం ఇవ్వగలను నేను. నీకు స్టార్ హోటల్స్లో అయితే నేను కూర్చోబెట్టలేను. వాళ్ళు అడగరు కూడా. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కరెక్ట్గా ఇస్తే చాలు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరికి ల్యాక్ కాదు ఇక్కడ. వాడు చేసిన పనికి వాడికి కరెక్ట్గా డబ్బులు ఇచ్చి పంపా. అయ్యా నీకు ఇదిగో నీ డబ్బులు నీకు సాయంత్రం 5ంటికి నీకు వెళ్ళిలో పడిపోతాయి. మనం అది మెయింటైన్ చేసినప్పుడు ఆ రెస్పెక్ట్ మనకు కూడా ఉంటుంది. అది ఉంటుంది. పెద్ద సినిమాలు అది కొద్దిగా ఒక వారం 10 రోజులు అటు ఇటు లేట్ అవుతుంది. అంత మాత్రం చేత అక్కడే పోవు. ఇక్కడ సినిమాకి ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వకుండా ఎవ్వరూ ఉండరండి. అందరూ వసూలు చేస్తారు సార్ ఎండ్ ఆఫ్ ద డే. అయితేనే రిలీజ్ అవుతుంది. కానీ చాలామంది ఏమంటారంటే మాకు బౌన్స్ అయిన చెక్కులు చాలా ఉన్నాయి మా దగ్గర, మా చివరి నిమిషంలో ప్రొడ్యూసర్లు హ్యాండ్ ఇస్తారు, ఇలాంటి మాట కూడా చెప్తుంటారు కదా. అంటే ఎవరు అండి, ఎవరు చెప్తారు? కొంతమంది. అదే కొంతమంది ఎవరు? వాళ్ళు ఆర్టిస్టులా లేకపోతే ఆర్టిస్టులు అండి. అది వాళ్ళు కావాలనే ప్రొడ్యూసర్ ఇబ్బరిని దృష్టిలో పెట్టుకుని వదిలేస్తారండి. వాళ్ళ కోపంతో వదిలేరండి. వాళ్ళకి ఆ సినిమా మీద ఉన్న ప్రేమ, ప్రొడ్యూసర్ మీద ఉన్న ప్రేమతోనే వదిలేస్తారు సార్. ఇదైతే నిజమే. నేను తిరిగి వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు ఇష్టం, నా సినిమా బయటికి వెళ్ళిపోతుంది. నా నిర్మాత ఎప్పుడైనా బాగాలేక హాస్పిటల్లో పడండి పోయి డబ్బులు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సినిమా హిట్ అయ్యి మంచి లాభాలు వచ్చినప్పుడు మీకు తిరిగి ఇచ్చారా సార్ ఎవరైనా? టాటా బిర్లాకి జరిగింది అదే. నేను రైటర్లను పిలిచి డబ్బులు ఇచ్చా, ఆయన తక్కువ పని చేశాను. నాకు ఇప్పుడు చేసిన సినిమాకి పనిచేసిన వాళ్ళు కూడా ఇదే చెప్పా. మీకు మాట్లాడుకుంది ఇది ప్రతిదీ మీకు పూల్లో పెట్టిచ్చా. నేను బాగుంటే ఏమిస్తాను నాకు తెలియదు, కానీ ఇస్తా. అది ఎంత బాగుంటే అంత. ఇలాగే ఉండాలనుకుంటున్నా నేను. ఇలాగే ఉండాలా? మిగతా ఇండస్ట్రీ కూడా ఇలాగే ఉండాలంటాను నేను అంటున్నాను. ఆర్టిస్టులను కూడా బాధ్యులను చేయండి. అవును, చేస్తే ఇప్పుడు మెగాస్టారు ఇంకా పెద్ద స్టార్ అవుతాడు, సూపర్ స్టార్ ఇంకా పెద్ద స్టార్ అవుతారు. వాళ్ళు చెయ్యరు కాబట్టి ఎంత దూరం వచ్చారు వాళ్ళు, లేకపోతే ఊరికేం రారండి. నేను అంటాను ఈ మధ్యలో బ్రేక్స్ ఉన్నాయి చూసారా, ఎక్కడో చిన్న అందరూ అది వాళ్ళకి కూడా ఏమైందండి, ఇన్ని చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఇంకో సమస్య ఏమొస్తుందంటే, ఒక పెద్ద హీరో ఉన్నప్పుడు ఏం చెప్పాలో వీళ్ళకి తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. ఒకసారి కొత్త నిర్మాత వస్తాడు, వాళ్ళని వీళ్ళు ఎంతవరకు గైడ్ చేయగలరు? హీరో కొంతవరకు చేయగలడు, లేకపోతే పెద్ద అంటూ దూరతున్నాడు అనే మాట అంటారు. చాలా లింకులు ఉన్నాయి. ఎన్ని ఉన్నా అన్నిటినీ సమన్వయం చేసుకుని చేస్తే సినిమా జనానికి ఎప్పటికీ దూరం కాదు సార్. ఇది మాత్రం సత్యం అండి. సినిమాని మనకి ఏదైతే ఎంతైతే ఇచ్చిందో సినిమాని అంత తిరిగి నెక్స్ట్ జనకి ఇచ్చిపోవాల్సిందే తప్ప మనం దూరం చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్కి అన్యాయం జరిగిపోద్ది. అంతే సార్. ప్రొడ్యూసర్కి మీరు హ్యాపీయా సార్? సినిమాలు చేశారు, డబ్బులు పోగొట్టుకున్నారు, సంపాదించారు. నాకు ఒక తాజ్మహల్లోని కొద్దిగా ఇబ్బంది ఏంటండి, 20 లక్షలు అంత అయిపోయింది. అంతే సార్. కానీ ఆ రోజుల్లో చాలా పెద్ద అమౌంట్, 20 లక్షలు ఉంటాయి. అంతే కదండి. బట్ ఓకే నేను అప్పుడు కొనుక్కున్న ప్లాట్లకు బాగానే మిగిలి, దాంట్లో 5 లక్షలు మిగలేదు అనుకున్నాను. కోటి సినిమా చూసిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే శివాజీని ఇండస్ట్రీ వాడుకోలేదా ఎంతకాలం అన్న క్వశ్చన్ మార్క్ అయితే గట్టిగా వినిపించింది. మీకు కూడా అలాగే అనిపించేది? నాకు మొదటి నుంచి ఉండేదండి, కానీ ఏదైనా టైం రావాలి సార్. నాకు సంబంధం లేకుండా బయటికి వెళ్ళిపోయా, నాకు సంబంధం లేకుండా మళ్ళీ వెనక్కి వచ్చా. కరోనా వచ్చింది, మళ్ళీ వెనక్కి వచ్చా. పిల్లలు అడిగారు, నాన్న చేయమన్నారు, సరే చేద్దాంలే అనుకున్నా. మళ్ళీ మనకు మొహమాటం, పొయ్యి ఊరిని అడుగుతాము. ఎవరో ఒకళ్ళిద్దరు తెలిసిన వాళ్ళు ఉంటే చూడబ్బాయి ఏదన్నా మంచిది ఉంటే చెప్పు చేస్తానని అంటాం, అంతవరకే చెప్పగలం.
సరే నేనే ఒక సినిమా కొనుక్కొని ఏదన్నా చిన్నది జాగ్రత్తగా తీద్దాము, ₹1,00,00,000లోపు తీద్దాము, ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ కలిసి తీద్దాం ఇలా అనుకుని రీమేక్ కూడా కొన్న తర్వాత యాక్ట్ చేస్తావని అడిగారు, బాబుని అడిగారు. చేస్తాను సార్ అని. సరే ఇది మన వాళ్ళు చూస్తారు, నేను చెప్తాను. ఓ 2 నెలల తర్వాత పిలిచాడు. అదే 90s. సో నేను ఎప్పుడు సినిమాకి దూరం అవ్వాలనుకొని అవ్వలేదండి, అది అలా జరిగింది. మళ్ళీ అలాగే మళ్ళీ వెనక్కి వచ్చాను. ఎక్కడున్నా సరే నిజాయితీగా పనిచేయడం చేశాను కాబట్టే మళ్ళీ వెనక్కి రాగలిగాను నాకు అనిపిస్తుంది. చిన్న సినిమాలు ఈ రోజులో సస్టైన్ అవ్వడం చాలా చాలా కష్టమైపోయింది. కోర్ట్ అనే సినిమా నాని అనే హీరో లేకపోతే ఈ స్థాయిలో జనంలోకి వెళ్ళేదా? వెళ్ళేది కాదు, కానీ దాంట్లో సగమైన వెళ్ళేది. అవును, అలా వెళ్ళి కదా చూసాం కదా మన సినిమాలు. బ్రాండ్ వాల్యూ ఎప్పుడు ఉంటుందండి, బ్రాండ్ వాల్యూ ఉండదనే మాట క్వశ్చనే లేదు. బ్రాండ్ వాల్యూ ప్లస్ అవుద్ది, బాగుంటే చాలా ప్లస్ అవుద్ది. లేకపోయినా మీరు ఉదాహరణకి ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ప్రీ వెడ్డింగ్ షో ఉంది, అవును, రీజనబుల్గా చేసింది. ఇదే నాని దగ్గర ఉండి చాలా పెద్దది చేసేది. అవును. నానిగారు కావచ్చు, లేదంటే ఇంకేదైనా పెద్ద బ్యానర్లో ఉన్న లిటిల్ హార్ట్స్ అనే సినిమా వచ్చింది. లిటిల్ హార్ట్స్ అనే సినిమా ఉంది. అదే నేను అంటున్నాను, రాజు వెడ్స్ రాంబాయ్ అవును, చేస్తాయి. అది ఇంకా ఆ బ్రాండ్ వాల్యూని బట్టి. ఇప్పుడు దండోరా అనే సినిమా వస్తుంది సార్, ఎందుకు శివాజీ చేయాలి ఈ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? అంటే మంగపతితో మాకు కొంచెం వాల్యూ పెరిగింది కదా. ఇది మంగపతి కన్నా ముందు ఒప్పుకున్నాను. అవును, ఒప్పుకున్నారు. కానీ థియేటర్కి వెళ్ళే ఆడియన్ ఎప్పుడు కూడా మంగపతిని దృష్టిలో పెట్టుకుని వెళ్తాడు కదా. ఎందుకు శివాజీ చేయాలంటే ఇమ్మీడియట్గా చెప్పే ఆన్సర్ ఏంటి? మంగపతిని రకరకాలుగా చూడాలనుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇది. నిజంగా అండి, మంగపతిని రకరకాలుగా చూడాలంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ సినిమా. నాకు కానీ ఈ సినిమాలో మాత్రం మంగపతి గుండెకాయలు అంటోడు. ఇతను మంగపతి కాదు, ఈ సినిమాకి మాత్రం గుండెకాయలు అంటోడు ఇతను. నాకు టీజర్లో బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే చావుకు సంబంధించి ఒక డైలాగ్. అవునండి, వాల్యూ ఇవ్వాల్సిందే చావు. అదే చెప్తాను, నేను చెప్పిన డైలాగ్. చెప్పండి. చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాదరా. అవును, నిజంగా చాలా గొప్ప మాట ఇది. అలాంటి చాలా డైలాగులు ఉంటాయండి. కానీ చావు చుట్టూ తిరుగుతుంటుందా? కాదండి, అదొక పార్ట్ అంతవరకే. మంచి లవ్ స్టోరీ అండి. ఊర్లో ఉన్న వ్యవహారాలు, పంచాయతీలు, గొడవలు ఇవన్నీ కనపడుతున్నాయి. అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. ఈ జెన్సీకి ఇప్పుడు వచ్చే సినిమాలో ఏదో గమ్మత్తుగా ఉందే అని అనిపించే సినిమా అండి. కానీ చావు అనగానే జనాలు పర్సనల్గా నేను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే కరోనా టైంలో చావులు చూసిన తర్వాత గుండె రాయి అయిపోయింది కదా. అప్పటి వరకు దాన్ని ఏమంటారు, ఫిలాసఫీ తెలియనోడు కూడా వైరాగ్యం అంటారు కదా, వైరాగ్యంలో పడిపోయాడు అందరండి. ఎవ్రీబడి ఇంకేముందలే, అసలు అయిపోయింది అనుకున్నారు, ప్రపంచమే అయిపోయింది అనుకున్నారు. కానీ మళ్ళీ చూడండి 6 నెలలు తిరిగినాక మనిషి అలా మారిపోయాడు. అవును, మనిషికి ఇచ్చిన గొప్ప వరం సార్ మర్చిపోవటం. అది అంతే. బతుకుంటే చాలరా బాబు అనుకున్నవాడు 6 నెలలు గడిచిన తర్వాత కరోనా వైరస్ చాలా వస్తుంటాయి పోతుంటాయి, దాని గురించి ఎందులే కానీ ఇప్పుడేంటి అని అనుకునే పరిస్థితి మనిషి. అవును. ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్ కెరీర్ని? అంటే ఫ్లోలో చేసుకుంటూ వెళ్ళిపోవడం? అంతేనండి. నేనేం ప్లాన్ చేయట్లేదు సార్. ప్లాన్ చేస్తే వర్కౌట్ అవ్వదు సార్. కొంతమందికి వర్కౌట్ అవుద్ది ప్లాన్ చేస్తే, కానీ మనలాంటి వాళ్ళకి అసలు వర్కౌట్ అవ్వదు. వచ్చినట్లు చూసి మంచి కూరగాయలు తీసుకొని పోవటమే తప్ప, ఇంటికి ఇందులో ఏమైనా ఉందా చూసుకొని లోపల వేసుకొని పోవటమే తప్ప, మనం అంత ఫ్రెష్ ఆర్గానిక్గా పండించిందే మనకు కావాలంటే అవ్వని పని అండి. ఇదివరకు హీరోగా చేస్తున్నప్పుడు డబ్బులకి పెద్దగా ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడు లేదు సార్. మరి ఇప్పుడు ఏమైనా ఉందా? ఇప్పుడేమైనా వాళ్ళు కాదు సార్. ఏముంటుందంటే ఇది ఎక్కడైనా సరే సార్, నేను చిన్నప్పటి నుంచి చూశాను ఇది. ఇంటి దగ్గర పొద్దున్నే పాలాడు వచ్చేవాడు, పాలు పట్టుకోవటానికి వచ్చేవాడు. మా నాయనమ్మ పాలు తీయటానికి కూర్చునేటప్పుడు ఎట్ట ఇసిరేది, నీళ్ళు అన్నీ వేసిన తర్వాత ఎట్ట ఇసిరేది. సభమ్మ గారు ఏది మళ్ళీ ఒకసారి ఇది అంటే, ఏంది ఇచ్చా కదా అని అంటుంది. ఏంటంటే కొన్ని ఉంటాయి, అంటే మనిషికి ఎక్కడో సార్ కొంచెం ఎక్కువ కావాలి. అర్థమైందండి, దిల్ మాంగే మోర్ అన్నట్టు. అంటే అంతే సార్, ఇది నిజం, ఇదే నిజం. ఇది ప్రతి చోట వాళ్ళు ఏదో అంటారు, మనం ఇంకోటి అడుగుతాం, కాసేపు బెట్టి చేస్తాం, వాళ్ళు ఏదో చెప్తారు. ఎందుకంటే అలాగని చెప్పి ఈ పాత్రకి మనం తప్ప ఆల్టర్నేట్ లేరని తెలిసినప్పుడు
నేనైతే అలాగా నాకు ఇంత ఇస్తేనే మాత్రం నేను ఎప్పుడు అనలేదండి, అనను కూడా. దానికి సినిమాకు బడ్జెట్ ఉంటుంది, దాని ప్రకారమే పోవగలం. కానీ ఇంతే కావాలని కూర్చుంటే పని అవ్వదు. వస్తారు 2-3 సార్లు అడుగుతారు. మా మేనేజర్ ఒకటి అంటాడు, ఏమయ్యా ఏదో చూసి ఏవో ఎందుకు అలా అని మనం అంటుంటాం, ఏమన్నా మీరు ఆగండి అంటుంటారు వాళ్ళు. ఇవన్నీ మామూలే సార్. అంతేగాని నాశనం అయిపోయే పరిస్థితులు అయితే ఉండవండి ప్రొడ్యూసర్లు ఈ కైండ్ ఆఫ్ సినిమాలకి. ప్రొడ్యూసర్కి ఏ సినిమాకి ఉండదు సార్ వాస్తవంగా. అవును. ఇదే చెప్తా, నిర్లక్ష్యమే, ఇంతకు మించి వేరే ఏం లేదు. ఈ పదాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా బాత్రూంలోకి వెళ్ళినాక అంటాడు, వాడు చెప్పింది నిజమే కదా, బయటకు వచ్చినాక మాత్రం ఒప్పుకోరు, అది వేరే విషయం. అంతరాత్మక ఒకటి చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇది మాత్రం నిజం. ఇవాళ ఈ సినిమా మనుషులకి సమాజానికి దూరం అవుతుంది, మిడిల్ సామాన్యుడికి దూరం అవుతుందనే మాట రావడానికి కారణం మనమే. ఇదైతే నిజం. మన నిర్లక్ష్యమే. రేట్లు పెరిగి అవి కాదు, అవి ఏం కాదు. మన నిర్లక్ష్యాన్ని మనం దాన్ని రికవరీ చేసుకోకుండా, దాన్ని రెక్టిఫై చేసుకోకుండా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాకు పెంచండి అని అడుగుతున్నాం. ఇంతే. హీరోల రెమ్యునరేషన్ ఎక్కువ అని నేను అనుకోను, డైరెక్టర్ల రెమ్యునరేషన్ నేను ఎక్కువ అని అనుకోను. ఏదైతే ఈ వేస్టేజ్ ఏదైతే నిర్లక్ష్యానికి వదిలేస్తున్నారో అదే డబ్బులు పోయి వాళ్ళ దగ్గర అడగాలనుకుంటున్నారు. ఇక్కడ కవర్ చేసుకుంటూ పోయేదానికి జనాన్ని ఎందుకు దూరం చేసుకోవాలి అని నా అభిప్రాయం. 100% కరెక్ట్. యాక్టర్గా శివాజీ యాక్టివ్ అయ్యారు, ప్రొడ్యూసర్గా డబుల్ యాక్టివ్ అయ్యారు, పొలిటీషియన్గా కూడా చూడాలని జనాల కోరిక. నేను పనికిరానేమో సార్. ఎందుకంటారు అలా? నేను పోయి ఎవరిని ఏమో అడగలేను. ఒకవేళ ఏదైనా ఇచ్చినా ఏది పడితే అది నేను చేయలేను. ఇంకా అటువంటిప్పుడు మనకి ఉన్న పనిలోనే చూసుకొని పోయి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మాట్లాడాలని మాత్రం నిర్ణయించుకున్నాను సార్. కానీ చేతిలో పదవి ఉంటే ఆ శక్తి వేరు కదా సార్. ఇంకొంచెం సమస్య వచ్చినప్పుడు మాట్లాడడం వేరు కదా, అలా పరిష్కారం కూడా చూపించవచ్చు కదా. మీరు 13 ఏళ్ళు నేను పనిచేసాను సార్. అలాగే పనిచేసినా కూడా ఎలా ఉంటుందంటే రాజకీయ పార్టీలు కొన్ని భయాలు ఉంటాయండి. ఏ పార్టీ అయినా సరే నన్ను అంగీకరించలేదు. ఏమో వీడు వచ్చి నాకు ఏం మాట్లాడతాడు, మళ్ళీ లేనిపోయింది ఎందుకు మనకి వీడితోటి అని అనుకుంటారు. మనకేంటి, కరెక్ట్ కాదు కదా ఇది, మీరుగా చూసుకోవాలి కదా. అంత అగ్రెషన్ ఉండేది నాకు అప్పుడు. ఇప్పుడు తగ్గిందా? తప్పే. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే వాళ్ళ రూట్లోకి వెళ్ళి వాళ్ళకి ఎలా తెలియజేయాలి. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో కొన్ని అంశాలు నేను వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేశానో అవి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఓకే అంటే నేనేమంటే పాలిటిక్స్ అంటే జనాన్ని దూరం చేయటం కాదు, జనాన్ని కలుపుకోవటం, వర్గాలుగా విడగొట్టడం కాదు, కలుపుకోవటం. బయట దేశాల్లో చూస్తే మాక్ అసెంబ్లీలు జరుగుతుంటాయి, పిల్లలు పార్లమెంట్కి వెళ్తారు, పిల్లలు నిజంగా పార్లమెంట్కి వెళ్తారు, నిజంగా ఎంపీలు అవుతారు వాళ్ళ కాలేజీ డేస్లోనే. ఇది కావాలి కదా, ఇది కదా నిజమైన సివిలైజేషన్ అంటే. దీన్ని కదా మీరు నెక్స్ట్ జనరేషన్కి అందించాలి అంటే. ఇలా మాట్లాడేవాడిని ఎవడ యాక్సెప్ట్ చేస్తాడు సార్ చెప్పండి? పార్టీలోకి ఎవడ తీసుకుంటాడు? భయపడతారు. నేను అనేది నేను ఇవన్నీ మాట్లాడేవాడిని. తప్పుని తెలియజేయాలి తప్ప దాన్ని వేదికల మీదకి చెప్పకూడదు. సలహాలు ఇస్తే నచ్చదు రాజకీయ నాయకులకి, వాళ్ళకి చెప్పకనే చెప్పాలా. సలహాలు ఎవరు తీసుకోరు. సో చాలా నేర్చుకుని బయటకు వచ్చాను అంతే తప్ప నేను అందులో దూరాలని నేను. సినిమాల్లో రాణించాలంటే లౌక్యం కావాలంటారా, రాజకీయాల్లో రాణించాలంటే లౌక్యం కావాలంటారా? ఎక్కడ ఎక్కువ కావాలి? సినిమాల్లో రాణించాలంటే టాలెంట్, లక్కు కావాలి. రాజకీయాల్లో రాణించాలంటే కట్ త్రోట్గా ఉండే నేచర్ కావాలి, అలాగే కాళ్ళు పట్టుకునే నేచర్ కూడా కావాలి. మీకు రెండోది లేదంటారు? నాకు ఏదీ లేదు. కట్ త్రోట్గా నేను ఉండలేను, నా వల్ల కాదండి. అంటే నేను మీ దగ్గర ఇప్పుడు అన్వర్ గారితో, సార్ నాకు ఇది ఒకటి చేసి పెట్టండి సార్ ప్లీజ్, నన్ను నమ్మండి సార్. రేపు పొద్దున మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను తిరిగి రెస్పాండ్ అవ్వకపోతే అది కట్ త్రోట్గా అవ్వదండి, వెళ్ళండి అని అంటే నా వల్ల కాదు. నేను మీ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు నేను ఇప్పుడు రేపు మీరు వచ్చి మీరు నాకు నా నుంచి మీరు ఇతనైతే మనకి చెప్తే వింటాడు అనేది నేను లేనప్పుడు నేను పనికిరాను దానికి. అప్పుడు అమరావతి రైతుల కోసం నిలబడ్డాను అంటే నిలబడ్డాను అంతే. ఆ రైతుల బాధ ఏంటో నాకు తెలుసు. అడ్డంగా నిలబడతా కూడా, ఇప్పుడు కూడా నిలబడతా.
ఆడదాకా వచ్చింది అన్నట్టు ఖచ్చితంగా పోతాను నేను. ఇప్పుడు వాళ్ళు మాకు ఇంకా కొత్త భూ సమీకరణ ఇవ్వాలి. మీరు ఇచ్చిన 30,000 ఎకరాలకు అది ఇస్తేనే దానికి న్యాయం జరుగుద్ది తప్ప ఎవడెవడో వస్తాడు ఏదేదో మాట్లాడతాడు పాలిటిక్స్ చేసిపోతాడు. నమ్మొద్దు, ఇచ్చేయండి, మీకు అన్యాయం ఏం జరగదు. మన ఏం 3 పంటలు పండే భూములు కాదు. రేపు పొద్దునైనా సరే ఆ పక్కన ఉన్నప్పుడు క్యాపిటల్ చుట్టూ భూములు ఉన్నప్పుడు అవి కూడా కమర్షియలే కదా. ఇంకా రేపు పొద్దున ఇప్పుడు ఇస్తే ఉంది మనం పల్లీలు బఠానీలు తినేసి వెళ్ళిపోతాం. అది కూడా ఇచ్చారంటే రేపు మీ మనవడు వాడి పిల్లలు వాడి జనరేషన్స్కి ఉపయోగపడుతుంది కదా. ఈ భూమి జాగ్రత్తగా బ్యాంకులో ఉన్నట్టే కదా. పైగా అక్కడ ఎయిర్పోర్ట్ లేకపోతే ఆ క్యాపిటల్ కట్టి ఉపయోగం ఏంటి? డైరెక్ట్ కనెక్టివిటీ లేనప్పుడు అంత పెద్ద చండీగఢ్ వల్ల ఏమైపోయింది? దేని పనికి రావడం పోయింది. సన్నాయి నొక్కులు చాలామంది నొక్కుతుంటారు. మాకు రాజమండ్రి దగ్గర ఒక ఆయన ఉంటాడు, ప్రతి వీకెండ్లో వస్తాడు. అతనికి ఏం పొద్దుబాదు, పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడదామా, రైతులను రెచ్చగొడదామా, ఇదే పద్ధతిలో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. పాపం రిటైర్ అయ్యని చెప్తుంటాడు కానీ అలా కాదు. ఇంత పుస్తకం పట్టుకుని వస్తారు కదా. అబ్బో, అసలు ఆయన వేదాలు అసలు మామూలుగా ఉండవు. ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఖండిస్తానండి, అందులో అనుమానమే లేదు. ఎవరున్నా సరే మనం ఎవరు అండి, అది వాళ్ళని రేపు పోయేవాళ్ళం. వెనకాల చాలా తరాలు రావాలి ఇక్కడికి, చాలా జరుగుతుంది ఇక్కడ. అంత తెచ్చిపోయారు మనకి, మనం ఎంతో కొంత మిగిల్చిపోవాలి కదా వాళ్ళకి. తిందాం ఏం తింటావు? నీ చుట్టూ కంపు కుట్టుదా ఉండి నువ్వు ఒక్కడే పెద్ద అంతస్తులో ఉంటే ఏం ఉపయోగం? మొత్తానికి మీ వైఖరి చూస్తుంటే మళ్ళీ వెళ్ళండి, పొలిటికల్గా కూడా యాక్టివ్ అయ్యేలాగా కనిపిస్తుంది. నేను వెళ్ళను. నాకు సినిమాలు తీయాలంటే ఇష్టం. నిజం చెప్తాను, నాకు సినిమాలు తీయాలంటే ఇష్టం. నాకు మేకింగ్ అంటే చాలా ఇష్టం. నాకు ఎంతవరకు సహకరిస్తో నాకు తెలియదు. నా యాక్టింగ్ నాకు ఉందనే ఉంది. ఏదో పాత్ర వస్తే బతికేస్తాం మనం, అది ప్రాబ్లం లేదు. నాకు ప్రొడక్షన్ అనేది నాకు చాలా ఇష్టం. నేను ఈ సినిమాతో అది అందరికి కూడా చూపిస్తాను. నేను ఏం చేశాను అనేది అందరికీ చూపిస్తాను. మన వాళ్ళకి అయ్యా నేను చేసింది ఇది, దీనికి అయింది ఎంత లెక్కలతో సహా అందరి ముందు పెడతా. తర్వాత రాబోయే ప్రొడ్యూసర్లకి ఏదో గైడెన్స్ లాగా ఉంటుందేమో. డెఫినెట్గా ఉంటుందండి, అంతవరకు గ్యారంటీ. ఇలా కూడా ఇలాగే చేసాము, మీరు కూడా చేస్తారు, నాకన్నా బెటర్గా చేస్తారు. మీకు టైం లేదు కదా, మీకు టైం లేదు అక్కడ. ఇదేంటంటే అండి, నేను బాగా ఆలోచిస్తా, ప్రొడక్షన్ ఎందుకు ఇలా అయిపోయింది అని ఆలోచిస్తే ఎవరు బాధ్యత తీసుకోరు. ఇప్పుడు ఇక్కడ 4 క్రాఫ్ట్లు ఉన్నాయి కదా, ఆడి బాధ్యత అడిగిస్తారు, ఏడు బాధ్యత. కానీ వీటన్నిటికీ ఒక మూడు ఉంటాడు. ఆ మగుడు కరెక్ట్గా తీసుకున్నాడు అనుకోండి, ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి. వాటిని ఏమాత్రం లీనియన్స్ ఇచ్చారనుకోండి, వీళ్ళు తినేది ఇంతే కానీ వదిలేదు అంత అవుతుంది. చుట్టూ వెళ్ళిపోయేది ఎక్కువ అవుతుంది, వెనకాల నుంచి వెళ్ళిపోయేది ఎక్కువ, చాలా ఎక్కువ అవుతుంది. అది నిర్లక్ష్యం అంటాను. ఎవరు కావాలని చేయరు. కానీ అయిన తర్వాత కూడా ఈ పెద్ద పక్కన పోడ్చడానికి ఇంకా కాంబినేషన్లు పట్టుకొని ఇంకా పెద్ద పక్క అయిపోతా కూర్చుంది. అది ప్రాబ్లం అయిపోతుంది. పెద్ద పెద్ద సంస్థలన్నీ అలాగే కదా మరుగున పడిపోయారు. అదే నేను చెప్తానండి. ఇంకోటి చెప్తానండి, చిన్న సినిమాలు తీసి బ్రాండ్ అయిపోయిన ప్రొడ్యూసర్స్ కూడా పెద్ద బ్రాండ్లోకి వెళ్తున్నారు, అక్కడ దెబ్బతింటున్నారు. అరే మీరే బ్రాండు, మీకు ఆ బ్రాండ్లు తప్పనేంటి? మీరే చేయాలి కదా, మీరు ఈ చిన్న సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి కదా. అక్కడ మిస్ అయ్యారు చాలామంది ప్రొడ్యూసర్లు. పెద్ద కాంబినేషన్లు కావాలనుకొని పోయి మిస్ అయ్యారు. మీకైతే పెద్ద కాంబినేషన్ అక్కర్లేదు, శివాజీ బ్యానర్లో చిన్న సినిమాలు వస్తాయి. నేనైతే నా బ్యానర్లో వచ్చేట్లు నేను హీరోగా కూడా చేయను. అమ్మతోడు నాకు లవ్ స్టోరీలు అంటే పిచ్చి అండి. నేను చేయలేకపోయాను. ఇంకా నేను చెయ్యాలి. అది భగవంతుడు ఎంతవరకు సహకరిస్తాడు, ఈ సినిమా ఎంతవరకు ఆడిద్దో, ఎంతవరకు వస్తాయో డబ్బులు నాకు తెలియదు. నా దగ్గర డబ్బులు ఉంటే మాత్రం లవ్ స్టోరీయే తీస్తా. ఎన్ని పెట్టారు పైపులైన్లో? 2026లో ఎన్ని వస్తున్నాయి మీ దగ్గర నుంచి ప్రొడ్యూసర్గా? నేను చేయను. ఇది ఇప్పుడు వచ్చే సినిమా ఒకటేనండి, సాంప్రదాయాన్ని చూపిన. అది కూడా నా డబ్బులు ఏంటంటే ఇటీవల ఇచ్చారు, నేను తీస్తున్నాను. చాలామంది అదే చేస్తున్నారు కదా. అదే మంచిది తెలుసా, అది మంచిదండి, అది మంచిది. బాధ్యత నాకు ఇచ్చారు వాళ్ళు. నా సినిమా కాపీ తీసి సెన్సార్ చేయించే వరకు నా ప్రాణం పోయింది. ఎక్కడ నేను మాట పడాల్సి వస్తాను పనిచేశాను. వాళ్ళ డబ్బులు అయితేనే కదా ఆ బాధ్యత నాకు వచ్చింది. ఎందుకంటే నాకు రేపు పొద్దున వాళ్ళు ఇంకో సినిమా ఇవ్వాలి కదా. నేను అలా పనిచేసి పెట్టాను. బంగారం లాంటి ఒక బిడ్డను తీసి అయ్యా ఇదిగో ఇచ్చాను, నా వరకు నేను చేశాను అని ఇస్తే అది చూసుకున్న తర్వాత వాళ్ళు రేపు పొద్దున వీడు బాగా చేసాడే అని ఇంకో సినిమా ఇచ్చారనుకోండి, అప్పుడు తీస్తా లవ్ స్టోరీలు. తీస్తా అండి. లవ్ స్టోరీ అనేది ఇక నుంచి నేను చేసి ఏ సినిమా అయినా లవ్ స్టోరీగా ఉంటుంది సార్. నా దగ్గర రీమేక్ కూడా నేను ఇంతకుముందు నేను చేద్దాం అనుకున్న సినిమాలు రీమేక్ కొనుక్కునేవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ నేను చేసేది అదే లవ్ స్టోరీ. కొత్త వాళ్ళు అంటే ఉన్నవాళ్ళైనా సరే ఎవరైనా ఆ క్యారెక్టర్లకు ఫిట్ అయ్యేవాళ్ళు వాళ్ళతో చేస్తాను.
అందులో ఒక విలన్ ఉన్నాడు, అది నేను చేస్తాను. మొత్తాన్ని మీరు చేస్తారు మీ సినిమాల్లో, మీరు ఎక్కడో చోట కనిపిస్తారు. అలా కనపడి నేను అవసరం లేక కనపడండి. అందులో ఒక విలన్ ఉన్నాడు, వాడి క్యారెక్టర్ నేను చేస్తాను, నేను పనికి వస్తాను దానికి. పనికి రాకపోతే చచ్చినా చేయను. వాంటెడ్ నాకున్నటువంటి నటన ఇచ్చిని నేను సినిమాల మీద ప్రయోగించను సార్. సినిమా అనేది కమర్షియల్ సార్, అది ఖచ్చితంగా కమర్షియల్గానే తీయాలి. సినిమాలని కమర్షియల్గా ఉంటేనే సినిమా, అదే ఆడియన్స్కి కావాలి. అది లేకపోతే దెబ్బ తగులుతుంది, అందరికీ తగులుతుంది. ఇండస్ట్రీకి కూడా సెగ తగులుతూనే ఉంటుంది. ఈ సెగ ఇప్పుడు 4 సినిమాలు పోయినాయంటే డిస్ట్రిబ్యూటర్ కూడా వెనకడిగేస్తాడు కదా. డిస్ట్రిబ్యూటర్ లేకపోతే సినిమా ఆడుంది. ఎగ్జిబ్యూటర్ బాగుంది, డిస్ట్రిబ్యూటర్ ఏంటి, ఎగ్జిబ్యూటర్ల మీద డిపెండ్ అవుతాడు. వాళ్ళు లేకపోతే అసలు సినిమా ఏది? ఇప్పుడు సంక్రాంతికి 7 సినిమాలు వచ్చేస్తున్నాయి. వచ్చినాడు ఈ సీజన్ అట్టంటిదండి. ఈ సీజన్లో బ్రహ్మాండంగా ఆడుతుంది. ఈ సీజన్ తర్వాత సీజన్కే దెబ్బ. పండగ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 4 రోజుల దాకా ఏం ఆడవు, రావు. మీ చిరంజీవి గారి సినిమా కూడా వస్తుంది కదా సంక్రాంతికి. అది తొలగొట్టేస్తే ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నీ కూడా మంచి సినిమాలు అండి. రాజాసాబ్ కానివ్వండి, అన్నీ కూడా గమ్మత్తు ఏంటో తెలుసా, ఈ సంక్రాంతి నవ్వుల సంక్రాంతి. అనగనగా ఒక రోజు చిరంజీవి గారి సినిమా, ప్రభాస్ గారి సినిమా, ఆ తర్వాత నారి నడుమురారి, ఆ తర్వాత భరతమాశైలుకి, మొత్తం కామెడీ సినిమాలే. ఒక్క యాక్షన్ సినిమా చూపిండి నాకు. లాస్ట్ టైం ఒకటే కామెడీ సినిమా వచ్చింది, అదే సంక్రాంతికి వస్తున్నాం. అవును, కామెడీకి మళ్ళీ సార్ నేను చెప్తున్నాను, కామెడీ ఎవర్ గ్రీన్ సార్. పెచ్చకెళ్ళి ఏదో తీస్తున్నారు, విపరీతమైన యాక్షన్. ఎవడు నమ్ముతాడు సార్ యాక్షన్? ఎవడు ఎప్పుడన్నా ఒక సినిమా అంటే లేదు, ఆ ఆర్టిస్టు ఒక మార్షల్ ఆర్ట్స్లోనూ, ఒక బాక్సింగ్ అలాంటి వాటిలో అయితే ఏమన్నా చూస్తారేమో. ర్యాంబో లాంటి సినిమాలు ఎలాంటివి అయితే ఏమో ఎప్పుడన్నా ఒకటి ఆడతామో. ఈ పొద్దాకల కొడితే మొత్తం టైర్లు మొత్తం అన్ని దిటివి లెగుతి అని అనుకునే పరిస్థితికి వచ్చారు ఆడియన్స్. మరి ఎందుకు? ఎక్కడ లాజిక్ మనం ఎప్పుడు ఎంటర్టైన్మెంట్. మీరు మలయాళం సినిమాలు ఎన్ని కనపడతాయా? మన వాళ్ళందరూ నెట్ఫ్లిక్స్ అని చెప్తే మలయాళం ఈ వారం ఏమొచ్చినాయని చూస్తున్నాం మనం. ఇప్పుడు ఈ సీజన్లో అంటే గడిచిన ఒక 5-6 ఏళ్లలో మన వాళ్ళు కూడా అలా న్యాచురల్ ఫిల్మ్స్ తీయడానికి అలవాటు పడ్డారు. అవి ఆడుతున్నాయి. లైక్ కోర్టు కావచ్చు, లైక్ మొన్న వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్ కావచ్చు. ఇంకా అలా సొసైటీకి ఆ రూరల్ డ్రామాలు, ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు, లాస్ట్ ఇయర్ కమిటీ కుర్రాళ్ళు, విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలు విపరీతంగా వస్తున్నాయి. ఏంటి అంత న్యాచురల్గా ఉండే ఫిల్మ్స్ దగ్గరికి వెళ్తున్నాయి. మీరు మా మోహన్లాల్ గారి సినిమా హృదయపూర్వం ఎలా ఉంది సినిమా? అవును. మమ్ముట్టి గారు, ఆయన సూపర్ స్టార్ కదా, ఏం సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు చిరంజీవి గారు కామెడీ సినిమా చేస్తున్నారు, వెంకటేష్ బాబు కామెడీ సినిమాలు చేస్తున్నారు. కామెడీ ఒక చిన్న 4 పాటలు, వాళ్ళకి కావాల్సిన రిలాక్స్గా ఉండాలి. ఆడియన్స్ చూసేవాళ్ళు థియేటర్కి వచ్చామా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, చిరంజీవి గారిని చూసుకుని వాడే అనుకుంటాడు. అది కావాలి వాళ్ళకి. అవి మిస్ అయిపోతా ఉన్నాయి. లేదండి, మారుతుంది, మళ్ళీ మారింది సార్, ఇండస్ట్రీ మళ్ళీ మారుతుంది సార్. ఇండస్ట్రీ సినిమానే అందరినీ మారుతుంది సార్, ఇది నిజం. రైట్ సార్. మొత్తానికి 2025 అదరగొట్టేశారు. 2026లో కూడా మాకు శివాజీ ఒక యాక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా కనబడాలి. ఖచ్చితంగా మంచి హిట్స్ ఇవ్వాలని కోరుకుంటూ మంచి కంటెంటే పెట్టుకున్నానండి. తప్పకుండా నేను మీకు ఈ సినిమాకి ఎట్లయితే ఈ సినిమాలో అండి గమ్మత్తు ఏంటంటే, నేను అన్ని సినిమాలు ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు అన్నీ కూడా డైరెక్టర్లు అంతా కొత్త వాళ్ళే, అందరూ కొత్త ఫస్ట్ టైం డైరెక్టర్స్, అందరూ ఫస్ట్ టైం డైరెక్టర్సే. ఎస్పెషల్లీ ఈ మురళీకాంత్, ఈ అబ్బాయి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయాలి ఎప్పుడు, కానీ కథ రాసుకున్నాడు. ప్రొడ్యూసరు కథ రాసినోడికి తీయటం కూడా వచ్చు కదా అని చెప్పి, అలాగే తనకు పనిచేసిన కెమెరామెన్ వెంకట్, ఇది ఫోటో మన ఇది ఫోటోగ్రఫీ కాదు సార్, కలర్ ఫోటోకి చేసిన అతనే. సో అతను బాగా హెల్ప్ అయ్యాడు అతనికి. కథని యాస్టీజ్ అతను ఏం చెప్పాడో అతను ఎక్కించాడు. వీళ్ళిద్దరిని నమ్మిన ప్రొడ్యూసరు. అతను మంచి ఆర్టిస్టులు కావాలనుకున్నాడు. మొత్తాన్ని ఆర్టిస్టులను తీసుకున్నాడు, స్టార్లను తీసుకోవాలి. అక్కడ మంచి ఆర్టిస్టులను తీసుకున్నాడు. ఇలాంటి సినిమాలే ఇంకో 3 చేస్తున్నాను, రకరకాల పాత్రలు. షణ్ముఖ్ సినిమాలో షణ్ముఖ్ జశ్వంత్ ఉన్నాడు కదా, ఆ సినిమాలో లాయర్ క్యారెక్టర్, నేను భూమిక గారు. ఈ సినిమాలో మాధవి, బిందు మాధవి, మళ్ళీ మిస్ అమ్మ జోడి, నేను లైవ్ సినిమా చేస్తున్నాను, అది మిస్ అమ్మ జోడి, అది మాది, నా సొంత సినిమా అది. ఇలా అన్నీ మంచిగా వస్తున్నాయి సార్. అంతా కొత్త డైరెక్టర్లు, కొత్త కథలు. అంటే కొత్త కథలు అంటే రూటెడ్ కథలు, మన విలేజ్ బ్యాక్డ్రాప్, రూరల్ బ్యాక్డ్రాప్, ఇలాంటి చూడని కథలు వస్తున్నాయి. సరే సార్, 2025 బాగుంది, 2026 ఇంకా బాగుండాలని కోరుకుంటూ. నాకు ఇప్పుడు ఈ దండోరా బాగుండాలి సార్, బాగుండాలి. సౌండ్ దండోరా అనే దాంట్లోనే సౌండ్ ఉంది కాబట్టి మంచి సౌండ్ చేయాలి.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, థ్యాంక్ యూ.